థగ్ లైఫ్ మూవీ నుంచి ఒక అఫీషియల్‌గా ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో 'శంభు' గారు మరియు కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇందులో త్రిష గారు కూడా పనిచేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే నిన్ననైతే తెలిసిపోయింది. 5th జూన్‌లో అయితే 2025 ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. 'శంభు' గారు మరియు కమల్ హాసన్ గారికి ఇందులో ఏదో లింక్ ఉండబోతుంది. చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో. సెకండ్ అప్డేట్ విషయానికి వెళ్తే మెగా 157 మూవీ నుంచి చిరంజీవి మరియు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చే ఈ సినిమాకు నయనతార గారు అయితే పనిచేయబోతున్నారు. ఇదైతే నిన్న విషయం అయితే వచ్చింది. నయనతారకు ఎన్నో మూవీస్ తర్వాత తెలుగులోనైతే పనిచేయబోతున్నారు. ఆఫ్టర్ గాడ్ ఫాదర్ తర్వాత నయనతార గారు చిరంజీవితోనే యాక్టింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే హరహర వీరమల్లు నుంచి ఆఖరికి అప్డేట్ అయితే వచ్చేసింది. రిలీజ్ డేట్ అయితే తెలిసిపోయింది. జూన్ 12 రోజు అయితే ఆ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ డే. లాస్ట్ ఇయర్ ఆ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయితే అయ్యారు. మరియు వీరైతే గ్రాండ్ ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు 21 మే 11 AM మరియు చూడాలి అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారా లేదా. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే #కల్ట్ అని విశ్వక్సేన్ అన్న డైరెక్టర్గా అయితే పనిచేయబోతున్నాడు ఈ సినిమాకు. ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాకు. రవి బాసురి గారు మ్యూజిక్ డైరెక్టర్గా మరియు తరుణ్ భాస్కర్ గారు డెలిషియస్ డైలాగ్స్ అయితే ఈ సినిమాకు అందియబోతున్నారు. ఈ సినిమా 5 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా. చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో. మొదటి బిగ్గెస్ట్ అప్డేట్ ఏదంటే ఎన్టీఆర్ మరియు నీల్ కాంబినేషన్తో వచ్చే అప్కమింగ్ మూవీకి అప్డేట్ అయితే వచ్చేసింది. 20 మే ఆ రోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అవ్వడం వల్ల ఆ రోజు వార్ 2 గ్లిమ్స్ అయితే వదలబోతున్నారు. మరియు వార్ 2 గ్లిమ్స్ వదిలిన తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆర్ మరియు నీల్ కాంబినేషన్తో వచ్చే మూవీకి గ్లిమ్స్ కూడా వదులుతారు. మరియు ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీ అయితే తెలిసిపోయింది. మేడ్ ఇన్ ఇండియా నితిన్ గడ్కరీతోని అయితే ఈ సినిమా అయితే తీయబోతున్నారు. మరియు ఈ సినిమా ఒక బయోగ్రఫీ గురించి ఉండబోతుంది. దాదాసాహెబ్ ఫాల్కే గారి ఒక బయోగ్రఫీ ఉండబోతుంది. ఈయన మొట్టమొదటి డైరెక్టర్గా అయితే ఉన్నారు భారతదేశానికి. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్గా రాజమౌళి అయితే పనిచేయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే రామ్ చరణ్ గారు అయితే ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసేసారు. ఫస్ట్ మేల్ ఎవరైనా వ్యక్తి కుక్కపిల్లను గింట్లా వ్యాక్స్ స్టాచ్యూ గింట్లా చేసిందంటే మేల్ అయితే అది రామ్ చరణ్ గారి. ఫీమేల్లో ఒక వారు చేశారు, తర్వాత రామ్ చరణ్ గారి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే ప్రదీప్ రంగనాథన్ గారు ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేశారు. తక్కువ సినిమాలతో మరియు ఎక్కువ హిట్లు ఇచ్చిన మన ప్రదీప్ రంగనాథన్ గారు టైర్ 2 మూవీ హీరోలో అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. మరియు అన్న కొత్త సినిమా అయితే డ్యూడ్. ఇందులో మమత గారు హీరోయిన్గా పనిచేస్తున్నారు మరియు మైత్రి మేకర్స్ ఇందులో ప్రొడ్యూసర్స్గా పనిచేస్తున్నారు. మరియు చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే రామ్ పోతినేని గారి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఆంధ్రా కింగ్ తాలూకా అని కొత్త సినిమా అయితే చేయబోతున్నాడు. అన్న ఇందులో ఒక క్యారెక్టర్ అయితే పనిచేయబోతున్నాడు. అందులో అన్న ఫ్యాన్గా ఉండబోతున్నాడు ఈ సినిమాలో. మరియు అన్నకి ఇది ఒక 23rd ఫిలిం. అందులో ఉపేంద్ర గారు పనిచేస్తున్నారు మరియు భాగ్యశ్రీ హీరోయిన్గా పనిచేస్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతుందో సినిమా. లాస్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే కింగ్డమ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమాకి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరియు కింగ్డమ్ ఎందుకు పోస్ట్ పోన్ అయిందో నెక్స్ట్ వీడియోలోనైతే నేను పక్కా చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.